ప్రస్తుతం ఒక్కో ఎంపీ నెలకు 1,00,000 వేతనం అందుకుంటున్నారు. దీనిని తాజాగా 1,24,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డైలీ అలవెన్స్ 2,000 ఉండగా దాన్ని 2,500కు పెంచింది. ఇక మాజీ ఎంపీలకు ప్రస్తుతం 25,000 పెన్షన్ ఇస్తుండగా దాన్ని 31,000కు చేర్చింది. అదనపు పింఛన్లోని కేంద్రం మార్పులు చేసింది. ప్రస్తుతం 2,000గా ఉన్న అడిషనల్ పెన్షన్ను 2,500కు పెంచింది. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పెంపు 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఎంపీల నియోజకవర్గం అలవెన్స్కు నెలకు 70,000 నుంచి 87,000కు, కార్యాలయం ఖర్చుల అలవెన్స్ నెలకు 60,000 నుంచి 75,000కు పెరిగాయి. ఒక్కొక్క ఎంపీకి రోజువారీ భత్యం 2,000 నుంచి 2,500కు పెరిగింది. మాజీ ఎంపీల పెన్షన్ 31,000కు పెరిగింది. 5 ఏళ్లకు మించి పనిచేసిన ప్రతి సంవత్సరానికి ఇకపై నెలకు 2,500 పెన్షన్ అదనంగా లభిస్తుంది. ఎంపీలు తమ పదవీ కాలంలో ఒకసారి 1,00,000 విలువైన మన్నిక గల ఫర్నిచర్ను, 25,000 విలువైన నాన్ డ్యూరబుల్ ఫర్నిచర్ను కొనవచ్చు. సెంట్రల్ ఢిల్లీలోని విఠల్భాయ్ పటేల్ హౌస్ హాస్టల్ 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ వరకు రకరకాల వసతి సదుపాయాలను కూడా పొందవచ్చు. నీరు, విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ ఛార్జీలను కూడా పొందవచ్చు. ఎంపీలు వారి కుటుంబ సభ్యులు తమ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి 34 వన్-వే విమాన టికెట్లను పొందడానికి అర్హులు. తాజాగా ఎంపీలకు అలవెన్స్ సైతం పెరగనున్నాయి. వీటితో పాటు ఎంపీలకు ఫోన్, ఇంటర్నెట్ కోసం వార్షిక భత్యం కేంద్రం చెల్లిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంవత్సరానికి 34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు, వృత్తిపరమైన వ్యక్తిగత ఉపయోగం కోసం ఎప్పుడైనా ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం సైతం చేసేందుకు అవకాశం కల్పించింది. రోడ్డు మార్గం ద్వారా వెళితే అలవెన్స్ సైతం పొందవచ్చు. ఎంపీలు సంవత్సరానికి 50,000 యూనిట్ల ఉచిత విద్యుత్, 4,000 కిలో లీటర్ల నీటిని పొందుతారు.